హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేను ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎవరికైనా సంతోషంగా ఉంటుంది కదండి. నేను కర్బూజాతో జ్యూస్ చేశానండి. మా అత్తయ్య ఏంటండి మా మమ్మీతో పని చేపిస్తుంది అసలు. మా మమ్మీతో పని చేపిస్తుంది ఏంటండి మా అత్తయ్య. అసలు మా అత్తయ్య పని ఉందండి. అసలు మా అత్తయ్య పని అసలు మా మమ్మీతో పని చేపిస్తుంది అసలు. మా మమ్మీతో ఎవరన్నా పని చేపిస్తారా అసలు? బాదం పలుకులు అయింటే భలే ఉండేయండి. అంటే ఉన్నాయంట కానీ ఇప్పుడు కట్ చేసి వేయడానికి ఇది లేదులే అనేసి ఇట్లా అద్దిరిపోయింది కదండి జ్యూస్. భలే బాగుంది. ఈగలండి బాబు, కొంచెమైనా ఈగలు వచ్చేస్తూ ఉంటాయి. కర్బూజా జ్యూస్ చేస్తానండి, బాగుంది. మా అత్తయ్య పని ఉందండి. అసలు మా మమ్మీతో పని చేపించమంటూ మా అన్నయ్య అండి. వచ్చినందుకు సంతోషంగా ఉన్నా వీళ్ళు లేరన్న బాధ అయితే చాలా ఉంటుంది. మా నాన్నగారు ఎంత ఇష్టమో నాకండి, ఎంత ఇష్టమో చెప్పలేనమాట. మా అమ్మ, మా అన్నయ్య కూడా సేమ్ నాలాగా ఉంటాడనేవారండి అప్పుడు అందరూ. జ్యూస్ అయితే అద్దరిపోయింది కదండి. ఎంత బాగుందండి. మీరు అందరూ రండి జ్యూస్ తాగుతాయి. మరి చుట్టాలు ఇంటికి వెళ్ళాంగా. గ్లాసులు ఇవన్నీ మా వదిన బాగా సర్దుద్దండి. అలమారలో అన్నీ బాగా సర్దేస్తుంది మా అత్తయ్య. పని బాగా చేసేస్తుందండి, అన్ని పనులు బాగా చేసేస్తుంది. అమ్మ వాళ్ళ ఇల్లు అన్నమాట అండి. సంతోషం వేరుంటుంది కదండి. ఈ మందార చెట్టు దగ్గర అయితే అసలు నాకు ఎంత ఇష్టం అంటేనండి, ముందు ఒకసారి ఒక వీడియో పెట్టా. చాలా ఇష్టం ఈ మందార చెట్టు అంటే, ఎంత ఇష్టమో చెప్పలేను. కృష్ణయ్యకి అసలు మాల వేయకుండా ఒక్కరోజు కూడా ఉండేవాళ్ళం కాదండి. అంత బాగా కూసి అలా వేసేవాళ్ళం. అన్నీ ఉన్నాయండి, ఒక మనిషి ఉన్నాం, అదేంటో తెలీదు. సీతాఫలాలు ఇప్పుడే కాస్తే ఏంటంటే అంత తెలియదు కానీ ఇక్కడైతే ఉన్నాయి సీతాఫలాలు. బోళ్ళని సీతాఫలాలు ఉన్నాయి. మరి ఏంటో ఇప్పుడు ఉంటాయా ఏమో తెలియదు, ఎప్పుడు వస్తాయి. మా అమ్మో, ఇన్ని ఉన్నాయి ఏంటని కూరగాయలు అన్నీ, ఇన్ని ఉన్నాయి ఏంటని సీతాఫల పనులు. ఈ జామ చెట్టు జామకాయ అయితే భలే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి, ఎందుకండి నూరు వరహాలి పింకు అద్దరిపోద్దండి. పింకు చాలా బాగుంటుంది. మొన్న చూపించా కదండి బంగినపల్లి మామిడికాయలు, భలే బాగున్నాయి కదా. అయిగండి.